ఈరోజు కథ నీకోసం. రచించిన వారు వెంకట్ గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఒరేయ్, తెల్లారింతసేపైనా నిద్ర వదలవేంట్రా? అసలే ఈ రోజు ఆరాధ్య పెళ్లి, అయినా కూడా వీడింకా లేవలేదా? ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయంటూ మావయ్య కూడా వచ్చి నీ గురించి అడిగి వెళ్ళాడు ఇందాక. అయినా ఉద్యోగం సద్యోగం లేనివాడు అంత అర్ధరాత్రుల వరకు బయట ఏం పని వెలవబెడుతున్నారు? ఈ 2-3 రోజులైనా పెళ్లి పనుల్లో మీ మావయ్య కాస్తో కూస్తో సహాయం చేయకూడదు? ఆ పిల్లని చేసుకునే అదృష్టం యోగ్యత నీకెలాగో లేదు. ఇప్పుడు కూడా తప్పించి తిరిగితే పిల్లనివ్వలేదని, నేనేదో నిన్ను కావాలని వాళ్ళు దూరం చేసినట్టు నీ మేనమామ అనుకుంటాడు. అసలే మనిషికి కోపం ఎక్కువ. అయినా నిన్ననేం లాభంలే, నిన్నింత గారాబం చేస్తూ వెనకేసుకొస్తున్న మీ అమ్మనానాలి అంటూ బయట హాల్లో నుండి గట్టిగా అరుస్తూ తిట్టకుండా తిడుతూ బాగా నిద్రలో మునిగిపోయిన ఆర్యన్ లేపే ప్రయత్నం చేశాడు వాళ్ళ నాన్న. పాపం, ఆ పెళ్లి పనులతోనే నలుగుతూ రాత్రి కొంచెం ఆలస్యంగా పడుకున్న ఆర్య ఆ మాటలకు మంచం మీద నుండి ఉలిక్కిపడి లేచాడు. అలా ఆర్య గబాలను లేచేసరికి తన కాళ్ల దగ్గర వాళ్ళమ్మ బాధపడుతూ కూర్చుని ఉండడం గమనించాడు. తనలా నిట్టూరుస్తూ కూర్చోడానికి కారణం ఆర్యకి ముందే తెలుసు. ఎందుకమ్మా అదే తలుచుకుని బాధపడతావు? జరగాల్సిందేదో జరిగిపోతోందిగా. అయినా ఇప్పుడు ఏమైందని చెప్పు. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే నా మనసంతా అదోలా ఉంటుంది అంటూ వాళ్ళమ్మని ఓదార్చే ప్రయత్నం చేశాడు ఆర్య. ఒరే నాన్న, నిజం చెప్పు. ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా నువ్వు ఆరాధ్యని ఇష్టపడలేదా? ఒకప్పుడు నువ్వే చెప్పావుగా తను ఇష్టపడుతున్నానని. ఇప్పుడేమో తనంటే నీకు ఎలాంటి అభిప్రాయం లేదంటున్నావు. ఆ రోజు ఆరాధ్య పెళ్లి విషయం వచ్చినప్పుడు కూడా మీ నాన్నగారు నేను నీకిచ్చి చేద్దామని నీ అభిప్రాయాన్ని కూడా అడిగితే నీకు తన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదని నువ్వు ఖరాఖండిగా తెగేసి చెప్పావు. దానికి నాకేమనాలో కూడా అర్థం కాలేదు. ఈ విషయం తెలిసి మావయ్య కూడా చిన్నపుచ్చుకున్నాడు. తనకు కూడా నువ్వంటే ఇష్టం. ఆరాధ్యాన్ని నీకు ఇచ్చే చేద్దాం అనుకుంటున్నాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నాన్న. ఆ రోజు నువ్వు అదంతా చెప్తుంటే నాకెందుకో నమ్మబుద్ధి కాలేదు. నీ కళ్ళను గమనిస్తుంటే మాత్రం నువ్వు చెప్తున్నదంతా అబద్ధం అనిపించింది. నాకిప్పటికీ కూడా ఆరాధ్యనే కోడలుగా చేసుకోవాలనుంది. మీ ఇద్దరికి ఈడు జోడు బాగుంటుందని చిన్నప్పటి నుంచి ఎన్నో కళ్ళ కన్నాను. నా అన్న కూతురే నా ఇంటి కోడలను మురిసిపోయాను. ఇరుగు పొరుగు అందరికీ కూడా అదే చెప్పుకున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ మనసులో మాట చెప్పరా నాన్న? మీ నాన్నగారితో మావయ్యతో నేను మాట్లాడతాను. ఈ అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదూ అంటూ ఆర్య మనసులో అసలు ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది వాళ్ళమ్మ. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి మా ఇద్దరి మధ్య ఏమీ లేదని? అయినా మా ఇద్దరిని చిన్నప్పటి నుంచి మీరే చూస్తున్నారుగా. ఎప్పుడైనా మేమిద్దరం కనీసం మాట్లాడుకోవడం చూసారా? ఒకవేళ పొరపాటున మాట్లాడుకున్నా కూడా ప్రతి చిన్న విషయానికి మా మధ్య గొడవేనన్న సంగతి మీకు కూడా తెలుసు కదా. వరుసతున్న మేనమామ కూతురే అయినా మేమిద్దరం బావమరదళ్ళు ఎప్పుడైనా ఉన్నామా? అసలు మీ ముందు కానీ వెనక్ గాని సఖ్యతగా మెలిగామా? అయినా ఇప్పుడు నా దగ్గర ఏముందని చెప్పు. నాన్నగారు ఇందాక అన్నట్టు ఉద్యోగమా సద్యోగమా? ఎప్పుడూ నా తోడుండే ఒక్క ఆయన గారి తిట్లు తప్ప. ఆరాధ్యకి తెచ్చిన అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, తనకు తగ్గ వరుడు, పైగా అత్తయ్యకి దగ్గర బంధువులు. అది మావయ్యకి ఆరాధ్యకు కూడా ఇష్టమయ్యే కదా దీనికి ఒప్పుకున్నారు. నాన్నగారిని చూస్తే భయపడి ఆమెడు దూరంలో నిల్చునే నువ్వు అసలు ఈ టైంలో వాళ్ళని అడుగుతానడం కరెక్టేనా అమ్మా? పోనీ ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆయన అడిగావే అనుకో, నిన్నేమనలేక పనీ పాట లేని వెదవా, సమయం సందర్భం లేకుండా నీకు ఇష్టమైనప్పుడు ఒకలా, ఇష్టం లేనప్పుడు మరొకలా మాట్లాడడానికి సిగ్గులేదా? నీ ఇష్టం వచ్చినట్టు మాటలు మారుస్తావారా అంటూ నా చెంప చెల్లుమనిపించినా అనిపిస్తారు. అసలే ఆయన దృష్టిలో నేను దోషగా మిగిలిపోయాను. ఇప్పుడు ఈ సంఘటనతో నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేసినా గెంటేస్తారు. ఇదంతా నీకు ఇష్టమా చెప్పు. అయినా తనంటే నాకు ఇష్టం లేదు. అప్పుడేదో తెలియక నీతో అలా చెప్పాను. తన అభిప్రాయం తెలిసిన తర్వాత నేను కూడా నా మనసు మార్చుకున్నాను. అందుకే తంత ఇక్కడితో వదిలేసి కొంచెం ప్రశాంతంగా ఉండు, మా బుజ్జి తల్లి కదూ అంటూ బాధపడుతున్న తన తల్లిని ఓదారుస్తూ పడక మంచం మీద నుంచి లేచాడు ఆర్య. ఆ రోజు రాత్రి ఆరాధ్య పెళ్లి సమయంలో పెళ్లిపేట్లపై పసుపు బట్టలతో నవ్వధువులిద్దరూ పెళ్లికి రెడీగా ఉన్నారు. చుట్టుపక్కలున్న ఇరువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పెళ్లి పెద్దలు వారిని ఆశీర్వదిస్తూ వారిరువురు కలిసి ఆ సుముహూర్తం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆరాధ్య స్నేహితురాళ్లు తన పక్కనే ఉండి ఆట పట్టిస్తున్నారు. పెళ్లి పంతులు వేదమంత్రాలు చదువుతున్నాడు. ఒక పక్క ఆడంబరంగా పెళ్లితంతు జరుగుతుంటే ఆరాధ్య మనసు మాత్రం ఇంకెక్కడో ఉంది. వరుడు పక్కనే ఉన్న తన చూపులు మాత్రం ఇంకెవరినో వెతుకుతున్నాయి. అవును, బావెక్కడత్తా అంటూ పక్కనే ఉన్న ఆర్య వాళ్ళ అమ్మని అడిగింది ఆరాధ్య. దానికి ఆర్య వాళ్ళ అమ్మ సమాధానం చెప్పేలోపు ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు, ఇంతలోనే ఎక్కడ తగలడి చచ్చాడో. అయినా నీకేం కావాలమ్మా అంటూ అది విన్న ఆర్య వాళ్ళ నాన్న బదులిచ్చాడు. ఏం లేదన్నట్టుగానే తలాడించింది ఆరాధ్య. ఎందుకు బావా ఈ టైంలో కూడా వాడిని ఆడిపోసుకుంటావు? ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అనంది నీకు నిద్ర పట్టదే? అందుకే నువ్విలా ఏదో ఒకటి అంటావనే కాబోలు ఇక్కడికి రాకుండా ఏదో పరాయి వాళ్ళ దూరంగా నిల్చున్నాడు వాడు ఇందాక దాకా. నేనే ఓ చిన్న పని పడిందని బయటికి పంపించాను. అయినా ఈ పాటికి వచ్చేసి ఉండాలే అంటూ మధ్యలో కలగజేసుకుని సముదాయించాడు ఆరాధ్య తండ్రి. ఇంకెక్కడొస్తాడు? ఆ వంకతో అయ్యగారి పెళ్లి పనులను తప్పించుకుని బయట జులై తిరుగులు తిరగడానికి పోయుంటాడు. వాడికి బరువా బాధ్యత అంటూ మళ్ళీ తన తిట్ల దండకాన్ని మొదలెట్టాడు ఆర్య వాళ్ళ నాన్న. ఇప్పుడే చెప్పానా, అదిగో మళ్ళీ. ఇక చాలే అబ్బావా అంటూ ఆయన తిట్ల దండకానికి అడ్డుపడే ప్రయత్నం చేశాడు ఆరాధ్య తండ్రి. ఇంతలోనే చెదిరిన జుట్టు, నలిగిన బట్టలతో తలపై కుర్చీలు మోసుకుంటూ అక్కడికి వచ్చాడు ఆర్య.
ఏరా, ఈ పెళ్లి పనులంతా నీ భుజాన్నే వేసుకుని మోస్తున్నట్టు, నువ్వే చేసినట్టు ఇక్కడున్న ఈ నలుగురికి నీ గొప్పలు చూపించుకుందామనా? ఇలా బాగా కష్టపడిపోయిన వాళ్ళ వచ్చావు ఈ టైంలో ఇక్కడికి? వెళ్ళా మాసిన గుడ్లైనా మార్చుకురాకూడదు? నా పరువు తీయడానికి నువ్వు ఒక్కడవు చాలు అంటూ ఆ బంధువులందరి ముందు కోపంగా కసరడంతో అక్కడున్న వారిలో కొంతమంది తన్ని జాలిగా చూశారు. మరికొంతమంది అది చూసి నవ్వుకున్నారు. ఆర్య తల్లి మనసు మాత్రం ఆ మాటలకు తల్లడిల్లింది. కానీ తనేమీ అనలేని పరిస్థితి. ముహూర్తానికి టైం అవుతుంది. బాబు భజంత్రీలు రెడీగా ఉండండి. అమ్మా, ఆ జీలకర్ర బెల్లం తీసుకో అంటూ మరొక పక్క పంతులు గారు పెళ్లి సమయం ఆసన్నమైందంటూ అక్కడున్న వారిని తొందర పెడుతున్నారు. వాళ్ళ నాన్నన్న మాటలకు నొచ్చుకుని అక్కడి నుంచి వచ్చేస్తున్న ఆర్య మాత్రం ఎంత చేసినా నాన్నగారికి నా మీదున్న చెడు అభిప్రాయం ఇంకెప్పటికీ పోదేమో. నేను పనికిమాలిన వాడిని కాదని, ఈ పనులన్నీ నేనే చేస్తున్నానని నిరూపించుకోవాలనుకున్న ప్రతిసారి ఆయన ముందు నేను వెధవలా మిగిలిపోతున్నాను. గట్టిగా చెప్పాలనుంది వాళ్ళందరి ముందే ఆయనకి నేనేం వెధవని కాదని. కానీ ఇలా నా క్షణికావేశంతో ఆయన ఎదిరించి ఇన్నాళ్లుగా కాపాడుకుంటున్న ఆయన పరువు ఈ ఒక్క క్షణంలో పోతే ఆయనకి నాకు మధ్య మరింతగా శత్రుత్వం పెరుగుతుందనే ఆలోచన దాన్ని అడ్డుకుంటోంది. కనీసం అమ్మా నాన్న కోరుకున్నట్టు ఆరాధ్య మనసులో చోటు సంపాదించి ఈ రోజు తన పక్కన పెళ్లిపేట్లపై కూర్చున్నా ఆయన నాకు కొంచెం విలువైన ఇచ్చేవారేమో. వాళ్ల గురించి కాకపోయినా కనీసం ఆరాధ్య నా గురించి ఒక్కసారైనా ఆలోచించి ఉంటే బాగుండేది. ఎవరికీ తెలియని నా ప్రేమని నాలో నేనే సమాధి చేసుకోవడానికి ఇంకొన్ని క్షణాలు మాత్రమే మిగిలిన్నాయి. నిన్న మొన్నటి వరకు నా సొత్తే అనుకున్న ఆరాధ్య ఈ క్షణం నుండి వేరొకరి ఇల్లాలు కాబోతోంది. అందుకే ఈ క్షణం ఈ ప్రపంచం ఆగిపోతే బాగుండు అనిపిస్తోంది. లేదా ఈ క్షణం కనీసం నా ఊపిరైనా ఆగిపోతే బాగుండును అని తనలో తను అనుకుంటూ బరువెక్కిన హృదయంతో అక్కడి నుండి నిదానంగా వెళ్లిపోయాడు ఆర్య. ఆరాధ్య మాత్రం ఆర్యవంక అలానే చూస్తుండిపోయింది. తన మదిని కూడా ఏవేవో ఆలోచనలు తొలిచేస్తున్నాయి. బావ విషయంలో నేను అలా చేయకుండా ఉండాల్సింది. నేను చేసిన పనికి తను ఎంతగా హట్ అయ్యాడో. నేను చేసినవి ఇప్పుడు చేస్తుందంతా తప్పేమో. తను అర్థం చేసుకున్నట్టు నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన మా అమ్మ నాన్న కూడా అర్థం చేసుకోలేదు. రేపు నన్ను ఈ కట్టుకోబోయేవాడు కూడా అంతలా అర్థం చేసుకోలేడేమో. నా అభిప్రాయాలు నా ఆలోచనలు తనకు చెప్పడమే తప్ప అసలు తన మనసేంటో కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయలేదు. నా కోసం అన్ని త్యాగాలు చేసిన బావకి నేను మాత్రం అన్యాయమే చేశాను. నీ విషయంలో నేను చేసిన తప్పులకు నాకు క్షమించు బావా అంటూ తన మనసులో అనుకుంటూ లోపల పడుతున్న మనోవేదన కన్నీళ్ల రూపంలో విడుస్తోంది ఆరాధ్య. తన బాధకు కారణం తన తల్లిదండ్రులు వదిలివెళ్తుందన్న బెంగ అనుకుంటున్నారు అక్కడున్న వారంతా. కానీ తనకు మాత్రమే తెలుసు ఆ నిట్టూర్పు సెగల మాటను తగిన కారణమేంటో. ఆర్య వాళ్ళ అమ్మగారు అన్న కూతురే ఆరాధ్య. వాళ్ళిద్దరూ బావా మరదళ్ళు. పైగా దాదాపు ఒకే వయసు కలవాళ్ళు. వాళ్ళ ఇల్లులు కూడా పక్కపక్కనే. చిన్నప్పటి నుండి ఒకటే స్కూల్, ఒకటే కాలేజ్ కూడా. వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా ఇద్దరికి సరిజోడని, వాళ్ళు కాబోయే భార్యాభర్తలని వాళ్ళు చిన్నప్పుడే నిర్ణయం చేసుకున్నారు. ముఖ్యంగా ఆర్య వాళ్ళ అమ్మా నాన్న అసలే మేనకోళ్లంటే అమితమైన ఇష్టం వాళ్ళకి. చదువులో కూడా ముందుండడం, సౌమ్యంగా మెలిగే తత్వం వల్ల తనంటే ఇద్దరు కుటుంబాలకి చాలా గారాబం. ఇక ఆర్య విషయానికొస్తే చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, తల్లిచాటు బిడ్డ. నాన్నగారంటే చాలా భయం. ఏ చిన్న తప్పు జరిగినా అందులో తన ప్రమేయం లేకపోయినప్పటికీ వాళ్ళ నాన్నగారి ముందు దోషగా నిలబడతాడు. దాంతో చిన్నప్పటి నుండి ఆర్య ఏ పని చేసినా వాళ్ళ నాన్నగారికి అది అసహ్యమే. చేసిన మంచి పనైనా చెడైనా తలవంపులు తెస్తున్నావంటూ అందులో తప్పును వెతికేవారు ఆయన. ఆర్య మాత్రం ఎంతైనా వాళ్ళ నాన్నగారు కదా. ఆయనంటే భయం వల్ల కలిగిన భక్తితో కూడిన గౌరవం వల్ల ఆయన ఏమనలేక నింద తనపై పడినా భరిస్తూనే ఉండేవాడు. ఆయన మాటలకు తిట్లకు అస్సలు ఎదురు చెప్పేవాడు కాదు. ఆర్య మేనమామ, అదే ఆరాధ్య తండ్రికి ఆర్య అంటే మాత్రం చాలా ఇష్టం. తన మేనల్లుడే తన ఇంటికి కాబోయే అల్లుడని ఊరంతా చెప్పేవాడు. ఇక ఆర్య ఆరాధ్య ఇద్దరు వరుసకు భావామరదళ్లే అయినా ఒకరంటే ఒకరికి పడేది కాదు. సాధారణంగా భావామరదళ్ళంటే ఒకరిపై ఒకరు జోకులు, సరదాలు, వేళాకోలాలు, తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఒకరినొకరు కవ్వించుకోవడం లాంటివి సహజం. పైగా వాళ్ళు ఉండేది పక్కపక్కనే కాబట్టి ఆ చనువు మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళ మధ్య అలాంటివి చాలా అరుదు. అరుదు అనే కంటే అసలు వీళ్ళ మధ్య ఆ భావామరదల సంబంధమే లేదంటేనే సబబేమో. కనీసం చిన్న మాటామంతి, ఆటాపాట, మంచి చెడు లాంటివి వాళ్ళ మధ్య అసలు ఉండేవి కాదు. అసలు ఈ ప్రపంచం దృష్టిలో మాత్రమే వాళ్ళు భావమరదళ్ళు. వాళ్ల ప్రపంచంలో మాత్రం బద్ధశత్రువులే. వాళ్ళిద్దరినీ ఓ జంటగా చూడటం అందరికి ఇష్టమైనప్పటికీ ఆరాధ్య వాళ్ళ అమ్మకి మాత్రం వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం అస్సలు ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి ఆర్య అంటే ఎందుకో ద్వేషం. తనకు ఆర్య అంటే అస్సలు నచ్చడు. దానికి కారణం కూడా లేకపోలేదు. తన పుట్టింటి బంధువులకు మాత్రమే తన కూతురినిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన తంది. తన కూతురు అక్కడైతేనే సుఖంగా ఉండగలదనే ఆశ తంది. తనతో పాటు ఆరాధ్య తాతగారి స్వార్థం కూడా. అందుకే చిన్నప్పటి నుండి ఆర్య మీద లేనిపోనివి చెప్పి ఆరాధ్య మనసులో తనంటే అసహ్యం ఏర్పడేలా చేసింది. వాళ్ళిద్దరినీ దూరం చేయడానికి చిన్నప్పుడే ఆరాధ్య మనసులో బీజం నాటింది. అసలు వాళ్ళిద్దరినీ కలవనిచ్చేది కాదు. ఆరాధ్య, ఆర్య వీరిద్దరినీ ఒక్కటిగా చేస్తూ మొగుడు పెళ్ళమని వేళకోలు మాడితే వాళ్లపైన ఒంటికాలి మీద లేచేది. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో పొరపాటున బంధువులెవరి నోటైనా వీళ్ళ పెళ్లి టాపిక్ వస్తే చాలు, మా పిల్లపై అలాంటి ఆశలు ఆలోచనలు ఏం పెట్టుకోకండి, అయినా మా పిల్లెక్కడా వాడెక్కడా అంటూ కస్సును వాళ్లపై విరుచుకుపడుతూ చురకలంటించేది. అదంతే పిచ్చిమొత్తు, అలాగే వాగుతుంది, దాని మాటలేం పట్టించుకోకండి, నా మేనల్లుడే నా అల్లుడు అనేవాడు ఆరాధ్య తండ్రి.
స్కూల్లో కూడా వాళ్ళిద్దరు అసలు మాట్లాడుకునేవారు కాదు. ఎవరికి వాళ్ళు అంటీ అంటున్నట్టే ఉండేవాళ్ళు. అసలు మీరు బావా మరదళ్ళేనా అంటూ వెటకారించేవాళ్ళు వారి స్నేహితులు. ఇదిలా ఉండగా వీరిద్దరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒకరోజు ఆరాధ్య బుక్లో లవ్ లెటర్ దొరికిందని దాని సంగతి తేల్చమంటూ ఆర్యకి తెచ్చిచ్చింది ఆరాధ్య బెస్ట్ ఫ్రెండ్. హే, నీకు తెలుసు కదా, నాకు దానికి అస్సలు పడదు. ఎవడో రాసి దాని బుక్లో పెట్టేసుంటాడు. ఇటు చూడు, భయంతో ఈ లెటర్లో పేరు కూడా రాయలేదు వాడు. ఈ లెటర్ గురించి తెలుసో లేదో తనకి. ఇంతకీ అసలు ఈ లెటర్ తను చూసిందో లేదో. ఒకవేళ చూసి చూడనట్టు వదిలేసిందేమో. అయినా మనకెందుకు ఇదంతా? పోనీ నువ్వన్నట్టు ఇప్పుడేలే తను అడిగానా అనుకో, నా గురించి నీకెందుకు, అయినా నా బుక్స్ చెక్ చేయాల్సిన పని నీకేంటి అంటూ నా మీద కసుబుసులాడుతుంది. అసలే నాకు కూడా కోపం ఎక్కువ, దాన్ని కంట్రోల్ చేసుకోలేను. ఏదో ఒకటి అన్నా అనేస్తాను. మళ్ళీ నాకు తనకి వీటి వల్ల లేని పని వచ్చి పడతాయి. ఇదంతా ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా? మా నాన్నగారి సంగతి నీకు తెలిసిందేగా. అమ్మో, నన్ను చంపి పాడేస్తారు. నా వల్ల కాదు అంటూ ఎప్పట్లానే ఏం పట్టించుకోనట్టు తేలిగ్గా తీసుకున్నాడు ఆర్య. అది కాదు ఆర్య, ఎవడో రాస్తే ఇప్పటి వరకు ఎందుకు ఇంట్లో చెప్పలేస్తాను? అయిన ఇప్పటి వరకు ఈ బుక్, అందులో ఈ లెటర్ తను చూడకుండా ఉంటుందా? తనకిష్టం లేకుండా ఇలా చేస్తుందా? నువ్వే చెప్పు. ఇది తనకు నీకు మాత్రమే సంబంధించింది కాదు, మీ రెండు ఫ్యామిలీల పరువుకు సంబంధించిన విషయం. ఈ సంగతి ఇంట్లో వరకు వెళ్తే మీ వాళ్ళ సంగతి ఏంటి? అసలంత కష్టపడి తను చదివిస్తున్న వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించు. ఇదంతా నువ్వు మాత్రమే సాల్వ్ చేయగలవని, ఇంకెవరికి తెలిసినా ఇదొక పెద్ద సమస్య అవుతుందని మీ మంచి కోరే చెప్తున్నాను అంటూ హెచ్చరించి, అన్నట్టు ఇదంతా నేను చెప్పినట్టు ఆరాధ్యకి అసలు చెప్పకు అంటూ ఆర్యని రిక్వెస్ట్ చేస్తుంది ఆరాధ్య ఫ్రెండ్. ఆరాధ్య ఫ్రెండ్ చెప్పిందంతా విన్న ఆర్యకి తను చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది. దీంతో ఆర్య మధ్యలో లేనిపోని సందేహాలు మొదలవుతాయి. ఇప్పుడు ఇదంతా ఆరాధ్యని అడిగితే తను ఏమైనా అనుకుంటుందేమో అన్న భయం, అడక్కపోతే ఇంకెంత దూరం వెళ్తుందో అన్న భయం ఇంకొక వైపు ఆర్య మనసుని అతలాకుతలం చేస్తున్నాయి. ఒక పక్క అహం అడ్డొస్తోంది, ఇంకో పక్క ఆప్యాయత గుర్తొస్తోంది. ఏదైతే అదే అయిందని ఆరాధ్యని ఆ లవ్ లెటర్ గురించి అడిగేద్దామని డిసైడ్ అయ్యాడు ఆర్య. మరుసటి రోజు ఆదివారం ఆర్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఆరాధ్య వాళ్ళ అమ్మ బంధువులింటికి శుభకార్యానికి వెళ్లారు. ఆరోగ్యం బాగోలేక ఆరాధ్య వాళ్ళ నాన్న మాత్రం ఇంటి దగ్గరే ఉండిపోయారు. ఆర్య వాళ్ళ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన తండ్రి కోరిక మేరకు తనకిష్టం లేకపోయినా ఆర్యకి భోజనం పెట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆరాధ్య. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే మంచి సమయం అని భావించి ఆ లెటర్ ప్రస్తావన తీసుకొచ్చి ఆరాధ్యకి చూపిస్తూ తను నిలదీస్తాడు ఆర్య. దాంతో షాక్ అయిన ఆరాధ్య బిత్తర చూపులు చూస్తూ సమాధానం చెప్పలేక మౌనంగానే నిల్చుండిపోయింది. కాసేపటికి ఈ లెటర్ నీకెక్కడిది అంటూ ఆర్యనే తిరిగి ప్రశ్నిస్తుంది. ముందు నేను అడిగిందని సమాధానం చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నాకేం తెలియదు. ఈ లెటర్కి నాకు ఏ సంబంధం లేదు. ఎందుకు లేదు? ఇది నీదే, నీకు సంబంధించిందే. అబ్బచా, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఎలా అంటే అది నీ బుక్లో దొరికింది కాబట్టి. ఓహో, అంటే నా మీద అనుమానంతో నేను లేని టైం చూసి నువ్వు నా బుక్స్ కూడా చెక్ చేస్తున్నావు అనమాట. అయినా నువ్వెవరు నా బుక్స్ తీయడానికి? అసలే ఆర్య అంటే గిట్టిన ఆరాధ్య తనపై విచ్చుకుపడింది. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతోందా? నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? ఇలాంటి విషయాలు ఊళ్ళో తెలిస్తే మన కుటుంబాల పరువు ప్రతిష్టలు ఏమవుతాయో తెలుసా? అసలు ఇంట్లో తెలిస్తే నీ మీద ఆశలు పెట్టుకున్న మావయ్య ఏమైపోతాడు ఒక్కసారైనా ఆలోచించావా? అయినా నీ వైపు ఏ తప్పు లేకపోతే ఆ లెటర్ చించి అవతల పడే కిన్నాళ్ళు ఎందుకు దాచుకున్నావు అంటూ ఆరాధ్య నిలదీస్తాడు. ఓహో, అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అనమాట. ఇద్దరికి మాటా పెరిగి మాటల యుద్ధం మొదలైంది. అనుమానం కాదు అసలు. చాలే కాపు. అయినా ఏదో కట్టుకున్న మొగుళ్ళో ఇన్నారాలు తీస్తున్నావేంటి? కనీ పెంచిన మా అమ్మా నాన్నే నన్ను ఇప్పటివరకు అనుమానించలేదు. కనీ పెంచారు కాబట్టే వాళ్ళకి నువ్వు ఒక కడుపుకోత కాకూడదని జాగ్రత్త ఉండమని ఇదంతా చెప్తున్నాను. అవునా? ఇప్పటి వరకు లేని జాగ్రత్త ఇప్పుడెందుకు ఇంత సడన్ గా పుట్టుకొచ్చింది? అబ్బా, కొంచెం నేను చెప్పేది వినారాధ్య. విన్ను. అయినా ఏంటిప్పుడు? ఈ లెటర్ గురించే కదా డిస్కషన్ అంతా? అవును, నాకు నచ్చే దాచుకున్నాను. అంతా నా ఇష్ట ప్రకారమే చేస్తున్నాను. ఇప్పుడేంటి అంటూ ఇంకాస్త గట్టిగా అరుస్తుంది. ఇప్పటి నుండి ఇలాంటి వేషాలేంటి? అసలు ఎవడవాడు అంటూ తన మాటలో కోపం కట్టలు తెంచుకుని అడుగుతాడు ఆర్య. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నా మీద కోపంతో నువ్వు ఈ సంగతి ఇంట్లో చెప్తావుగా. ఎలాగో వాళ్ళు కూడా నన్ను అడుగుతారు. అప్పుడు ఒకేసారి కలిపి అందరికీ చెప్తానులే. ఎందుకంత తొందర? కొంచెం ఓపిక పట్టు. అయినా ఇక్కడికి వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ అంటూ అసలే ఆర్య అంటే అసహించుకుంటున్న ఆరాధ్య మరింతగా తనపై ద్వేషం పెంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆర్య రోజు రాత్రంతా దాని గురించి దీర్ఘంగా ఆలోచించాడు. ఈ విషయం ఇంట్లో కానీ మావయ్యకి కానీ చెప్తే అసలు నమ్ముతారో నమ్మరో. ఒకవేళ నమ్మినా ఇది ఇంకెంత దూరం వెళ్తుందో, మావయ్య ఏమైపోతాడో అన్న ఆలోచనలు తన మదిని ఒకటే తొలిచేస్తున్నాయి. ఆరాధ్య విషయం ఇంట్లో చెప్తే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని భావించి ఇంట్లో చెప్పడం కంటే తనే ఆ లెటర్ రాసిందెవరో కనుక్కొని ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నాడు ఆర్య. అలా ఒకటి కాదు రెండు కాదు, వారం నెలల తరబడి తన కాలేజీలో ఇంట్లో ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. కానీ ఆర్య అనుమానించినట్టు తనకు ఒక చిన్న క్లూ కూడా ఆరాధ్య తప్పు చేసినట్లు దొరకలేదు. బహుశా ఈ విషయం ఆర్యకి తెలిసిందని ఆరాధ్య జాగ్రత్త పడి ఉంటుంది. ఏదైతేనే ఆరాధ్య మాత్రం ఏ తప్పు చేస్తున్నట్టు కనిపించకపోవడంతో విషయం అక్కడితో సద్దుమణిగిందని భావించి చివరికి ఆర్య ఊపిరి పీల్చుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ మధ్య దూరం కూడా పెరుగుతూనే వస్తోంది.
ఒకానొక కుటుంబ వేడుకలో బంధువులంతా ఈడు జోడు బావుందంటూ వాళ్ళిద్దరిని ఆట పట్టించసాగారు. అది ఏమాత్రం నచ్చిన ఆరాధ్య అక్కడి నుండి అయిష్టంతో వెళ్లిపోయినా తను సిగ్గుపడుతుందంటూ వాళ్ళు మరింతగా వేళాకోళం చేయసాగారు. కానీ ఆర్యకు మాత్రమే తెలుసు తనక్కడి నుండి ఏ ఉద్దేశంతో వెళ్లిపోయిందో. ఆ ఫంక్షన్ ముగిసిన రాత్రి పడుకోవడానికి సిద్ధమైన ఆర్యకి ఎప్పుడూ లేనిది ఆ రోజు రాత్రంతా ఆర్య కళల్లో ఆరాధ్య రూపమే కదులుతోంది. తన చెవుల్లో ఆ బంధువులన్న మాటలే మోగుతున్నాయి. తన మదిలో ఆరాధ్య ఊహలే మెదులుతున్నాయి. ఎందుకో ఇవన్నీ తనకు ఆ రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నాయి. తనపై ఒకటే ఆలోచనలు. ఇప్పటి వరకు ఎప్పుడూ ఆరాధ్యతో జీవితాన్ని పంచుకోవాలన్న ఉద్దేశం లేని ఆర్యకి ఆ రోజు ఎందుకో తన ఆలోచన మారింది. తన మనసు ఆరాధ్య వైపు మళ్ళింది. తన హృదయంలో వేవేల రాగాలు. నీకోసం 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 లలలా నీకోసం ఇప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగేను నాలో ఇప్పుడు నీకోసం నీకోసం అంటూ అయినా నాకేం తక్కువ, ఎంతైనా మావయ్య కూతురేగా. పైగా రేపెవరో బయట ముక్కు మొహం తెలియని వాడిని కట్టుకునే కన్నా ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసిన తనతో జీవితాన్ని పంచుకోవాలనుకోవడంలో తప్పే ఉంది. దానికి తోడు అమ్మకు నాన్నగారికి కూడా తనంటే చాలా ఇష్టం. ఈ అత్తయ్య సంగతి పక్కన పెడితే మావయ్యకు కూడా నేనంటే చాలా ఇష్టం. ఆరాధ్య విషయానికి వస్తే ఇన్ని రోజులుగా నాపై ఉన్న అభిప్రాయం ఎప్పటికైనా మారి తనకిష్టంగా మారకపోతుందా? ఏ రోజుకైనా మేమిద్దరం ఒకటి కాలేమా? ఇలా రకరకాల ఆలోచనలు ఆర్యమదిలో మెదులుతున్నాయి. అప్పటి వరకు తనపై ఉన్న కోపం కాస్త ఇష్టంగా మారింది. ఆ ఇష్టం కొద్ది క్షణాల్లోనే ప్రేమగా రూపాంతరం చెందింది. ఆ తెల్లారి నుండి ఆరాధ్యం చూసిన ఆర్యకి ఎందుకో తను కొత్తగా కనిపించడం మొదలైంది. తనను కలవాలని, కలిసి మాట్లాడాలని, తనతో సరదాగా గడపాలని ఆర్యకి కొత్త కొత్త కోరికలు ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. తనతో ఎంత మాట్లాడదామని ట్రై చేస్తున్నా దానికి ఆరాధ్య వాళ్ళమ్మ అడ్డుపడుతూనే ఉంది. ఒకవేళ వీలు కుదిరినా ఆరాధ్య మాత్రం అయిష్టంగానే మొహం చాటేస్తోంది. ఆరాధ్యపై పుట్టిన ప్రేమని తనకి ఎలా చెప్పాలో తెలియని ఆర్య మాత్రం తనకు కూడా తెలియకుండానే ఆరాధ్యను అంతకంతకు ప్రేమిస్తూనే వచ్చాడు. వాళ్ళిద్దరి దగ్గర ఒకరి కాంటాక్ట్ నెంబర్స్ ఒక దగ్గరున్నా కూడా కనీసం ఇప్పుడు ఒక చిన్న మెసేజ్ కూడా చేసుకోరు. అలా 2 ఏళ్లు గడిచాయి. ఈ 2 ఏళ్లలో ఆర్య ఆరాధ్యను మాత్రమే కాదు, చూసిన ప్రతి అమ్మాయిలో కూడా తనంతగా ప్రేమించిన ఆరాధ్యనే చూసుకుని మురిసిపోయేవాడు. ఎప్పుడూ తన ఊహలే తన ధ్యాసే. ఎప్పటికైనా తన ప్రేమను ఆరాధ్య అర్థం చేసుకుంటుందన్న ఆశతో మరింత నమ్మకంతో పరితపించిపోయేవాడు. ఇంటర్ పూర్తి చేసి ఎట్టకేలకి ఇంజనీరింగ్లోకి అడుగుపెట్టారు వాళ్ళిద్దరు. వాళ్లకు కూడా మెచ్యూరిటీ రావడంతో సరిగ్గా ఇద్దరికి అప్పుడే కొంచెం కొంచెం మాట కలిసింది. ఆరాధ్య కూడా ఎప్పట్లా కాకుండా కొంచెం చనువుగానే మాట్లాడడం మొదలెట్టింది ఆర్యతో. అసలే ఆరాధ్య ఎప్పుడెప్పుడు తనతో అలా మాట్లాడే రోజొస్తుందని ఎదురు చూస్తున్న ఆర్యకి ఆ రోజులు వచ్చినట్లు అనిపించాయి. పక్కపక్క ఇళ్లలో ఉంటున్నా కూడా ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు. మామూలుగానే చేస్తున్న ఆరాధ్యకి ఇదంతా సడన్ గా ఇంట్లో తెలిస్తే లేనిపోని వంటగడతారన్న భయం కూడా ఉంది. అలా 2 వారాలు గడిచాయి. ఆరాధ్య తనతో ఇంతలా మాట్లాడు ఇదే ఫస్ట్ టైం. తన మాటలు చూస్తుంటే ఆరాధ్య కూడా తను ఇష్టపడుతుంది అనిపించి ఇంతకన్నా ఆలస్యం చేస్తే ఎక్కడ దూరం అవుతుందో అని భావించి తన మనసులో మాట చెప్పేశాడు ఆర్య. కానీ ఆరాధ్య మాత్రం తనకు అలాంటి అభిప్రాయం లేదని, ఇలాంటి ఉద్దేశంతో ఉంటే ఇంకెప్పుడు తన జోలికి రావద్దంటూ ఆర్య ప్రేమను తిరస్కరించింది. దాంతో ఆర్యకి ఏం చేయాలో పాలుపోక ప్రతీక్షణ కష్టాన్ని వాళ్ళ అమ్మతో పంచుకునే ఆర్య జరిగిన ఈ విషయాన్ని కూడా తనకు చెప్పక తప్పలేదు. దాంతో ఆర్య వాళ్ళ అమ్మ, చిన్నపిల్లలు మీరు, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ, తొందరపడ్డావురా నాన్న, పోను పోను తన అర్థం చేసుకుంటుందిలే అంటూ ఆర్యను ఓదార్చింది. ఈ సంఘటన వల్ల ఆరాధ్య మళ్ళీ ఆర్యకి దూరమైంది. ఎవరితో చనువుగా ఉండకుండా అబ్బాయిలంటేనే ఆమె దూరం ఉంటూ బాగా రిజర్వ్డ్ గా ఉండే తనకి ఈ ప్రేమలు గిమ్మలు పడవని తెలిసి కూడా ప్రపోజ్ చేయడం తనదే తప్పు అని భావించి మనసుకు సర్ది చెప్పుకున్నాడు ఆర్య. ఆరాధ్యకి ఇష్టం లేదని తను డిస్టర్బ్ చేయడం అయితే మానేశాడు. కానీ తనపై ప్రేమ ఆర్యకి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వేయి కన్నులతో వీచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని స్నేహం, కోటి ఆశలతో కోరుకుంటున్నా మన్నించి ఆదరించదాని స్నేహం అంటూ తన జీవితంలోకి మళ్ళీ ఆరాధ్య రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్. 2 రోజుల్లో M1 మ్యాథ్స్ ఎగ్జామ్. ఇంజనీరింగ్ మొత్తానికి అది సంక్లిష్టమైన సబ్జెక్ట్. అది ఆరాధ్య సబ్జెక్ట్ లో బాగా వీక్ కాబట్టి చాలా డెడికేషన్ తో ప్రిపేర్ అవుతోంది. ఆర్యకి మాత్రం మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. పైగా తనకు చాలా ఈజీ సబ్జెక్ట్ వలన పెద్దగా దానికోసం పట్టించుకోవడం లేదు. దాంతో ఆర్య వాళ్ళ నాన్న, ఎర్ర గాడిద, రేపు ఎగ్జామ్ పెట్టుకుని రోడ్ల మీద అలా నిర్లక్ష్యంగా తిరుగుతావే, కాసేపు ఆ పుస్తకం తీసి 4 ముక్కలు నేర్చుకుంటే రేపు పరీక్షలు ఏదో ఒకటి రాయడానికి ఉంటుంది. నీ మొహానికి ఫస్ట్ క్లాస్ మార్కులు కాకపోయినా కనీసం పాస్ మార్కులైనా తెచ్చుకోవచ్చు. పక్కన నీ తోటి చూడు, ఏ డిస్టర్బెన్స్ కలగకుండా వాళ్ళ మేడ మీద ఎంత శ్రద్ధగా చదువుకుంటోందో. నువ్వు ఉన్నావు అచ్చోసిన ఆంబోతుల్లో రోడ్ల మీద పడి దొరలమంటే నీ వెదవ ఫ్రెండ్స్ ను వేసుకుని 24 గంటలు దొర్లుతావు. కనీసం తన్ను చూసైనా సిగ్గు తెచ్చుకోరా అంటూ తను ఒకటే తిట్టాడు.
ఆయన తిట్లకు కాకపోయినా ఆరాధ్య మీదున్న ఇష్టంతో ఆర్య కూడా ఏదో మొక్కుబడిగా చేతిలో పుస్తకం పట్టుకుని మేడపైకి ఎక్కాడు. పుస్తకం వైపు కన్నా ఆరాధ్య వైపు తన చూపులు ఎక్కువగా కదులుతున్నాయి. ఆరాధ్య మాత్రం ఆర్య వైపు కనీసం చూడడం లేదు. పైగా తన చూపులు అసలు వేరే దిక్కుకు తిరగడం లేదు, ఒక్క తన పుస్తకం వైపుకు తప్ప. కాస్త నిశితంగా గమనిస్తుంటే తన బుక్ అడ్డు పెట్టుకుని చూస్తున్న తన ఫోన్లోనే ఉంది ఆరాధ్య ధ్యాసంతా. ఆ ఫోన్ వంక చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటోంది ఆరాధ్య. చాలా సమయం గడిచింది. గంట, 2, 3 అలా దాదాపు చీకటి పడుతోంది. ఆరాధ్యకి మాత్రం ఆ ఫోన్ తప్ప వేరే ధ్యాసే లేదు. ఆర్యకి ఏం అర్థం కావడం లేదు. చదువంటే పడి చచ్చిపోయే తను ఇంత కష్టమైన ఎగ్జామ్ను కూడా ఎందుకంత తేలిగ్గా తీసుకుంటోంది? పైగా మ్యాథ్స్లో తను వీక్. అసలు ఎవరితోనూ పెద్దగా మాట్లాడిన అమ్మాయి ఎందుకంత ఫోన్లో తదేకంగా అలాగే చూస్తూ మురిసిపోతుంది? వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తన మాతో అసలు చాటింగ్ లాంటివి చేయదని చెప్పారు. ఎవరితో అబ్బా? అసలు ఆ ఫోన్లో ఏముంది అంటూ లేనిపోని సందేహాలు ఆర్యను చుట్టుముట్టాయి. ఆ రోజు రాత్రికి ఆర్య వాళ్ళమ్మ ఆరాధ్య వాళ్ళ ఇంటికి వెళ్లి కర్రీ ఇచ్చి రమ్మండంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆర్య. తనకు సపరేట్గా ఉన్న గదిలో చదువునే వంకతో ఆరాధ్య ఇంకా ఆ ఫోన్ పట్టుకునే కూర్చుంది, ఎవరికీ అనుమానం రాకుండా ఒకవైపు పుస్తకం అడ్డుపెట్టి. ఆర్యకున్న అనుమానం మరింత బలపడింది. వాళ్ళ మాయ పిలవడంతో అక్కడే కూర్చుని కబుర్లు చెప్తున్నాడు ఆర్య. కానీ తన ధ్యాస అంతా ఆరాధ్య మీదే ఉంది. ఇంతలో ఆర్య వచ్చినట్టు గమనించిన ఆరాధ్య తన మొబైల్ ఫోన్ అక్కడే హాల్లో ఉన్న టేబుల్ మీద ఛార్జింగ్ పెట్టి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్లడం చూశాడు ఆర్య. ఇదే అదునుగా భావించిన ఆర్య ఆరాధ్య ఫోన్ ఎవరికీ తెలియకుండా చెక్ చేయడం మొదలుపెట్టాడు. ఆరాధ్య ఫోన్ చెక్ చేసిన ఆర్యకి తను అసలు ఊహించిన విషయాలు తెలిసాయి. అసలు ఆరాధ్య ఫోన్లో ఏముంది? ఆ తర్వాత ఏం జరగబోతోంది? ఆరాధ్య చేసే పనుల వల్ల ఆరాధ్య జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతోంది? చాలా ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూసేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.